ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి ఒక్కసారి ఈ రక్షణ మార్గం టీవీ ప్రోగ్రాంకి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ డివైన్ ట్రూత్ అనే కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారని, ఈ యొక్క దేవుని యొక్క వాక్యము ద్వారా మీరందరూ బలపడాలని, దేవుని యొక్క వాక్యం అనుభవ జ్ఞానము మీరందరూ కలిగి ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో దేవుని రాకడ సమీపమవుతున్న ఈ సమయాల్లో మీరు ఈ యొక్క దేవుని వాక్యము ద్వారా మీరు అంటుకట్టబడి దేవుని వాక్యములో ఎదుగుతూ దేవుని వాక్యము మీద మీ యొక్క ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనుచు మీరు యొక్క చివరి దినాల్లో, అంత్య దినాల్లో మీరందరూ దేవునితో బలంగా అంటుకట్టబడాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం నిజంగా చివరి దినాల్లో, అంత్య దినాల్లో జీవిస్తూ ఉండగా ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో, ఈ యొక్క ఆత్మీయ నడవడికలో ఎన్నో ఎదురు అవమానాలు, నిందలు మనకు అనేక రూపాల్లో మనకు వస్తూ ఉంటాయి. బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, పోరాటం ద్వారా అనేక రూపాల్లో సాతానుగాడు బైబిల్ సెలవిస్తూ ఉంది. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ తస్మాత్ జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి. ప్రతిరోజు దేవుడితో సహవాసం చేయండి, దేవుడిచ్చే మేలులు పొందుకోండి. ఒక 2 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మీరున్న స్థలాల్లో మోకరించి కళ్ళు మూసుకొని 2 నిమిషాలు దేవుని యొక్క సన్నిధి చేత నింపబడదాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీరున్న స్థలాల్లో దేవుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో మిమ్మల్ని నింపబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు నింపబోతా ఉన్నాడు. నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క ఆర్థిక పరిస్థితులలో ఈ యొక్క మే నెలలో దేవుడు ఒక నూతన మార్పుని తీసుకొని రాబోతా ఉన్నాడు. ఈ 2024 సంవత్సరంలో దేవుడు ఆనాడు ఇశ్రాయేలు యొక్క కట్లను తెంపివేసి చక్కని త్రోవను కలగజేసిన ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అదే పరిశుద్ధ ఆత్మ అభిషేకం ద్వారా దేవుడు మీ మీద ఉన్న కాడిని విరగొట్టబోతా ఉన్నాడు. మీ కుటుంబం మీద ఉన్న శాపాన్ని విరగొట్టబోతా ఉన్నాడు. మీ కుటుంబం మీద ఉన్నటువంటి ఆర్థికపు, అనారోగ్యపు ప్రతి ఒక్క కాడిని విరగొట్టి ఒక చక్కని త్రోవను దేవుడు కలగజేయబోతా ఉన్నాడు. నమ్మితే నువ్వు దేవుడు యొక్క మహిమను చూస్తావు. నువ్వు ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏ ఏరియాలను చూస్తూ ఉన్నా సరే, ఎక్కడి నుంచి వింటూ ఉన్నా సరే, ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని నాతో ఆరాధనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవాన్ని ఆహ్వానిస్తున్నాను ప్రభువా, నీ సన్నిధితో నింపండి ప్రభువా. ఈ ఆరాధనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో తండ్రి, వారందరి హృదయాలను మీరు ప్రిపేర్ చేయండి అయ్యా. కొద్దిసేపట్లో దేవుడు ఒక వాక్యాన్ని మేమందరం వింటూ ఉండగా ప్రతి ఒక్క హృదయాలు మీరు సిద్ధపరచండి. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆరాధించుటయే నా ఆశ, నిన్ను ఆరాధించుటయే నా ఆశ, నిన్ను ఆరాధించుటే, నిన్ను ఆరాధించుటే. యేసు రాజా నిన్నే, నా యేసు రాజా నిన్నే, నా యేసు రాజా నిన్నే. నిన్ను ఆరాధించుటే, నిన్ను ఆరాధించుటే. యేసు రాజా నిన్నే, నిన్ను ఆరాధించుటే, నిన్ను స్తుతించుటే. యేసు రాజా నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Holy Spirit, move with your fire. Hallelujah, hallelujah. ఆరాధనా, 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 ఆరాధనా. నిన్నే ఆరాధించుటే, నిన్ను స్తుతించుటే. యేసు రాజా నిన్నే, నా యేసు రాజా నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా.
పరిశుద్ధాత్మదేవ నేను ఆహ్వానిస్తున్నా ప్రభువా. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి ప్రతి కాడి విరగొట్టబడాలి. నీ సన్నిధితో నింపండి, నీ బలమైన అభిషేకముతో నింపండి. ప్రతి కాడి విరగొట్టబడును గాక, ప్రతి దుర్మార్గులు కట్టిన ప్రతి కట్లో విరగొట్టబడును గాక, విప్పబడును గాక. మీ ఆత్మతో నింపమని, శక్తితో నింపమని, నీ సన్నిధితో మీరు నింపమని యేసు నామములో తండ్రి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చివరి దినాల్లో బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వు ఈ లోకములో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు టెంపరీగా ఒక తాత్కాలికమైన సంతోషం నీకు దొరుకుతుంది తప్ప ఆయన సన్నిధిలో, దైవ సన్నిధిలో, దైవ యొక్క అభిషేకంలో నువ్వు ఎప్పుడైతే ఆ అనుభవాన్ని పొందుకుంటావో, ఆ సహవాసంలోకి ఎప్పుడైతే వస్తావో, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి సంపూర్ణ సంతోషంలోకి నేను నడిపిస్తుంది. హల్లెలూయా. మంచిది ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఈరోజు ఈ యొక్క వాక్యాంశంలో మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, దాన్ని మీరు అండర్లైన్ చేసుకోగలిగితే అండర్లైన్ చేసుకోండి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. ద్విమనస్కులారా, రెండు యొక్క మనసులు కలిగిన వారలారా అని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న నీతో, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క అంశం ఏంటంటే, రెండు తలంపులతో జీవిస్తూ ఉన్నావా? ద్విమనస్కులుగా నువ్వు ఉంటున్నావా? రెండు మనస్సులు కలిగి జీవిస్తూ ఉన్నావా? రెండు ఆలోచనల మీద, రెండు పడవల మీద కాలు వేసి నువ్వు ముందుకు వెళ్తా ఉన్నావా? బైబిల్ సెలవిస్తూ ఉంది, చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క నిత్య జీవాన్ని నువ్వు కోల్పోతావు. ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు సమాధానాన్ని కోల్పోయి శాపము నిన్ను వెంటాడుతూ ఉంటుంది. హల్లెలూయా. అవును కదండి. మనం పడవలో వెళ్తూ ఉన్నప్పుడు రెండు పడవల మీద కాలేసినప్పుడు ఎలా ఉంటుంది? మునిగిపోతాం. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో, మన పరిశుద్ధ జీవితంలో, యేసుక్రీస్తుతో నడిచే మన జీవితంలో కూడా మనం ఎలా ఉండాలంటే, రెండు తలంపులు కలిగిన వాళ్ళుగా ఉండకూడదు, ఒకే మనస్సు కలిగిన వాళ్ళుగా మనం ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో మనం అంతా చూసుకుంటే, ఆదికాండం నుంచి మనం చూసుకుంటే 6వ అధ్యాయంలో దేవుడు ఇస్తున్నట్టు స్టేట్మెంట్ ఏంటంటే, 6వ అధ్యాయంలో నరుని హృదయములోని తలంపులలోని ఆలోచన అంతయు ఏంటంట? ఆలోచన అంతయు, హృదయంలో ఉన్న ఆలోచన అంతా చెడ్డది అని బైబిల్ జరుపుతూ ఉంది. హల్లెలూయా. నరుల చెడుతనము యెహోవా దృష్టికి చాలా చెడ్డదిగా కనపడతా ఉంది. అది ఎక్కడ మొదలవుతుందంటే మన హృదయములో మొదలవుతా ఉంది. హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కువ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని గురించి మాట్లాడాడంటే, యొక్క భక్తులు కానీ మన పితరులైనటువంటి వారు కానీ ఎక్కడ వాళ్ళు తప్పిపోయారంటే హృదయములోని ఆలోచనలు తప్పిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం. అందుకంటే ఎక్కువగా మనకి మారు మనస్సు అనే పదాలు వినపడతా ఉంటాయి. అందుకని బైబిల్ గురించి ద్విమనస్కులారా, మీరు దేన్ని శుద్ధపరచుకోవాలంటే, దేన్ని పరిశుద్ధపరచుకోవాలంటే మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న నీవు ఏ మనస్సు కలిగి ఉన్నావు? మారు మనస్సు కలిగి ఉన్నావా? లేకపోతే రెండు తలంపుల మధ్య జీవిస్తూ ఉన్నావా? రెండు ఆలోచనల మధ్య జీవిస్తూ ఉన్నావా? ఒక క్లారిటీ లేని భక్తి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావా? క్లారిటీ లేని ఆత్మీయ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావా? అలాగ నీవు జీవించినట్లయితే నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు నిత్య జీవాన్ని కోల్పోతావు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా పొందుకోలేవు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనందరిని సెలవిస్తూ ఉన్నాడు, మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. ఎలాగో మన హృదయాలను పరిశుద్ధపరచుకుంటాం? మనలో ఉన్నటువంటి ద్విమనస్కులుగా ఉన్న రెండు తలంపులను, రెండు మనస్సులను, రెండు హృదయాలను, రెండు ఆలోచనలను తీసివేసుకొని ఒకే తాటి మీదకు మనమందరం వచ్చి ఒకే ఏక మనస్సు కలిగి, ఏక తాత్పర్యముతో, ఏక భావముతో, ఏక ఆత్మతో మనం ఎప్పుడైతే కదిలినప్పుడు, ఆనాడు
ఆనాడు పౌలు శీలలు చెరసాలలో ఉండి ఏక మనస్సుతో ప్రార్థించగా చెరసాల పునాదులు బద్దలైపోయాయి. చెరసాల నాయకునికి రక్షణ కలిగింది. అతనిని వాళ్ళ యొక్క బేడీలు తెగిపోవటమే కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి అందరి యొక్క సంఖ్యలు కూడా తెగిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క ఏక మనస్సుతో ఎప్పుడైతే ప్రార్థించారో పక్కన సెల్లులో ఉన్న వాళ్ళు పక్కన చెరసాలలో ఉన్నటువంటి బంధకాలు తెగిపోవటమే కాకుండా వాళ్ళ ముందు ఉన్నటువంటి గేట్లు కూడా భూకంపం కలిగినట్టు మనం చూసారా అండి? దేవుడు చెప్పినటువంటి క్రొత్త నిబంధనలో మొట్టమొదటి ఆజ్ఞ 2గా దేవుడు చేశాడు 10 ఆజ్ఞల్లో. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో. హల్లెలూయా. నార్మల్ మనస్సు వేరు, పూర్ణ మనస్సుతో నువ్వు దేవుణ్ణి ఆరాధించడం వేరు. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించడం వేరు. పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించమని బైబిల్ చెప్తుంది. పూర్ణ వివేకముతో దేవుణ్ణి ఆరాధించమని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఈరోజు నువ్వు మందిరంలో కూర్చున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, పాట పాడుతూ ఉన్నప్పుడు, ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నీ ఆలోచన ఎక్కడ ఉంది? నీ తలంపులు దేని మీద ఉన్నాయి? నువ్వు ఎక్కడ ఆలోచిస్తూ ఉన్నావు? నువ్వు మందిరంలోనే ఉంటున్నావు, దేవుని సేవకుని ఎదురుగానే నిలబడతా ఉన్నావు, కానీ నీ ఆలోచన ఎక్కడుంది అని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అదే యాకోబు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోనండి. రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయములో మీ మనస్సు మారి నూతన మొగుట వలన మీరు రూపాంతరం పొందండి. ఎప్పుడు రూపాంతరం చెందుతారంటే ప్రతి క్షణము రూపాంతరం పొందుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమని స్పష్టంగా లేఖన భాగం సెలవిస్తూ ఉందండి. కాబట్టి ఇలాంటి పాప ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నామండి. ఇలాంటి పాప సంబంధమైనటువంటి ఫోన్ తెరిచినా, టీవీ తెరిచినా, ఏది చూసినా కానీ, ఏది ఓపెన్ చేసినా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏది ఓపెన్ చేసినా కానీ మనకు కనపడుతున్న చుట్టూ ఎక్కువగా ఆ యొక్క మంచికి బదులు చెడు 99% విచ్చలవిడిగా ప్రబలం మనకు కనపడతా ఉంది. రోజుకొక రూపాన్ని పాపము దాల్చుకొని ఈ లోకంలో ప్రవేశిస్తున్న ఈ తరుణంలో ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, నా ప్రియ సహోదరి సహోదరుడా, వయస్సుతో భేదము లేకుండా ఈ యొక్క పాపం అనేది అనేక రూపాలు దాల్చుకొని ఈ లోకములో ప్రవేశించింది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా నువ్వేం చేయాలంటే ఆ 2 తలంపులు కలిగిన ఆలోచనను తీసివేసి ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకొని ప్రతి దినము, ప్రతి క్షణము నువ్వు రూపాంతర అనుభవంలోకి నడిపించబడాలి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చివరి దినాల్లో 2 తలంపులు కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా? 2 ఆలోచనలు కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా? తస్మాత్ జాగ్రత్త, నీకు శ్రమ అని బైబిల్ సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే ఒకే ఆలోచనతో ఏక మనస్సు కలిగి ఒక ఆలోచన మీదే మీరు ఉండాలని మీకు స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా, ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది చెప్తా ఉన్నారు, పాస్టర్ గారు మేము మందిరానికి వెళ్తూ ఉన్నాం, కానుకలు ఇస్తూ ఉన్నాం, ఆదివారం మందిరానికి వెళ్తూ ఉన్నాం, బల్లారాధనలో పాల్గొంటూ ఉన్నాం, అనేక విధాలైనటువంటి ఉపవాస కూడికల్లో పాల్గొంటున్నావు సరే, కానీ నువ్వు పాల్గొంటున్నంతసేపు నీ మనస్సు దేవుడి మీద నిలుపుతా ఉన్నావా? దేవుడి మీద నీ దృష్టి పెట్టావా? నువ్వు ఆరాధనలో పాల్గొంటున్నావా? ఏక మనస్సుతో సేవకునితో కలిసి వాక్యాన్ని వినటమే కాకుండా నీ జీవితంలో అప్లై చేసుకుంటున్నావా? దాన్ని కూడా నువ్వు చూడాలండి. ఎప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఒక సైడే చూసి వాళ్ళు తీర్పు తీరుస్తూ ఉంటారు. అలా మనం ఉండకూడదండి. 2 వైపులా వాక్యాన్ని వినటమే కాదు. ఇదే యాకోబు రాసిన పత్రికలో 1:19-20-24 వచ్చిన మనం చూస్తే ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆ వాక్యాన్ని ముందు మన జీవితంలో అప్లై చేసుకోవాలి. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు అప్లై చేసుకోవాలంటే నువ్వు 2 తలంపుల నుంచి బయటికి రావాలి, 2 మనస్సుల నుంచి బయటికి రావాలి, 2 ఆలోచనల నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. లేఖన భాగం బైబిల్ సెలవిస్తూ ఉంది, ఒకే వరలో 2 కత్తులు పెట్టగలుగుతామా అండి? పెట్టలేము. ఈ యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే నాలుక గురించి మాట్లాడుతూ ఒక నోటి నుండే కృతజ్ఞత వచనం వస్తూ ఉందంట, ఒక నోటి నుంచే పోకిరి మాటలు వస్తూ ఉన్నాయి అన్నమాట. హల్లెలూయా. ఒక జలం నుంచే చేదు నీరు, తీయటి నీరు ఊరతాయా అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈనాడు అనేక మంది క్రైస్తవ సమాజంలో, ఈ లోకములో ఏం జరుగుతూ ఉందంటే ఒక హృదయములో నుంచి, ఆ యొక్క
మనస్సులో నుంచి అనేక రకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రార్థన ఆలోచనలు వస్తూ ఉన్నాయి, లోకంలో వెళ్ళిపోగానే లోకం ఆలోచనలు పడిపోతూ ఉన్నారు. ఈ విధంగా 2 తలంపుల్లో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి నీ యొక్క హృదయం పరిశుద్ధపరచబడట్లేదు, నీ యొక్క జీవితం మారట్లేదు, నీ జీవితంలో మార్పు జరగట్లేదు, నీ కుటుంబంలో నీవు మారటమే కాకుండా నీ యొక్క బిడ్డలు కూడా ఎప్పుడు ఇంకా మారుతారు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, 2 తలంపులతో నువ్వు జీవించవద్దు. బైబిల్ గ్రంథంలో మనం ఒక వ్యక్తిని చూస్తే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనాన్ని మనం గమనిస్తే, ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను, అయితే యెహోవా తనను ఎడబాసని అతనికి తెలియలేదు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇలా 2 తలంపులు కలిగిన వ్యక్తిని మనం చూస్తే సంసోను మనకు జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. సంసోను దేవుడి చేత అభిషేకం పొందినటువంటి వ్యక్తి. అతని యొక్క అభిషేకం అతని జుట్టులో ఉంది. కానీ అతను ఏం చేశాడంటే 2వ తలంపులుగా నేత్రాశలో పడిపోయాడు, శరీరాశలో పడిపోయాడు. దెలీలాతో శారీరకంగా ప్రతిరోజు డే బై డే వెళ్తూ అతనితో ఆమెతో ఏం చేస్తున్నాడంటే అతడు శారీరకంగా కలుస్తూ ఉన్నాడు. అతనిలో అభిషేకం ఉందని అతనికి తెలుసు, అతను దేవుడు ప్రత్యేకించుకున్నాడని అతను తెలుసు, అతను నాజీరు చేయబడిన వాడని అతనికి తెలుసు. కానీ ఏం చేశాడంటే ఆ యొక్క దాన్ని పక్కన పెట్టేసి, ఏం కాదులే అభిషేకం ఎక్కడ పోద్ది, నేను ఇలా అనగానే జుట్టులో నుంచి అభిషేకం వచ్చేస్తుంది, ఇక నేను నక్కలను ఇలా చేశాను, ఇలా అనేక మందిని గాడిద దవడ ఎముక పట్టుకొని అనేక మందిని 1000 మందిని చంపాను, ఇదేటటువంటి మనస్సుతో ఇదేటటువంటి ఆలోచనతో 2వ తలంపును ఏం చేశాడంటే దెలీలాతో పాపం జరిగించాడు. ఇదేం జరిగిందంటే చివరికి అతని అభిషేకాన్ని కోల్పోయేలా చేసింది, చివరిని అతనికి మరణానికి గురి చేసింది. హల్లెలూయా. ఉదాహరణకు మనకు సంసోను జీవితమే కనపడతా ఉందండి. ఈరోజు సంసోను వలె నువ్వు అభిషేకించబడ్డావు, దేవుని చేత నాజీరు చేయబడిన వ్యక్తివి, దేవుడి చేత నువ్వు ఎన్నుకోబడిన వ్యక్తివి, దేవుడి చేత పిలువబడిన వ్యక్తివి, దేవుడి చేత తలాంతులు ఇవ్వబడిన వ్యక్తివి. ఈరోజు వాటిని కూడా నువ్వు పక్కన పెట్టి 2వ ఆలోచనగా శరీర కార్యాలు జరిగిస్తూ ఉన్నావా, రహస్యంగా పాపాన్ని చూస్తూ ఉన్నావా, రహస్యంగా పాపాన్ని చేస్తూ ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ యవనస్తురాలా, నువ్వు ఎవరైనా సరే, ఏ వయసు కలిగిన వారైనా సరే, దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పక్కన పెట్టి, దేవుడు పిలిచినటువంటి పిలుపును పక్కన పెట్టి, బైబిల్ సెలవిస్తూ ఉంది, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచి రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని మార్చి ఉన్నాడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు 2 తలంపులతో సంసోను వలె జీవిస్తూ ఉన్నావా? 2 తలంపులు కలిగి ఒకవైపు అటు దేవుని అభిషేకం కలిగిన వ్యక్తిగా, దేవుని పిలుపు కలిగిన వ్యక్తిగా ఒకవైపు ఉంటూ, 2వ వ్యక్తిగా దెలీలా సంబంధమైనటువంటి ఆ దెలీలా స్పిరిట్ పడిపోతా ఉన్నావా? యెజబెలు ఆహాబు స్పిరిట్లు పడిపోతా ఉన్నావా? అవి నీలో ఏలుబడి చేస్తున్నాయని నువ్వు గుర్తించలేకపోతా ఉన్నావా? ఒక్కసారి నిన్ను నీవు స్వపరీక్ష చేసుకో, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో, ఒక్కసారి దేవుడి దగ్గర మోకరిల్లి పశ్చాత్తాపపడు. ఖచ్చితంగా దేవుడు నీకు పశ్చాత్తాప హృదయం దయచేస్తాడు, విరిగి నలిగిన మనసును దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కటే మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఏ తలంపులు కలిగి ఉన్నావు, నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావు? ద్విమనస్కులారా, 2 తలంపులు కలిగిన వారలారా, 2 ఆలోచనలు కలిగిన వారలారా, మీరేం చేయాలంటే మీ యొక్క హృదయాలను పరిశుద్ధపరచుకొనుడి, మీ యొక్క హృదయాలను శుద్ధి చేసుకోండి. బైబిల్ గ్రంథంలో 1 యోహాను పత్రికలో స్పష్టంగా తెలియజేయబడింది, దేని చేత పవిత్రపరచబడతామంటే యేసు క్రీస్తు రక్తము చేతే మనం పవిత్రపరచబడతాం. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే యేసు క్రీస్తు రక్తము చేత మన పాపములన్నిటినీ పవిత్రపరచుకోవాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ద్విమనస్కులారా, మీ హృదయాలను పరిశుద్ధపరచుకోనండి. సంసోను వల్లే నువ్వు 2 తలంపులు కలిగి ఉండవద్దు. ఇంకొక వ్యక్తిని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో 2 సమూయేలు రాసిన గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. హల్లెలూయా. దావీదు కూడా ఒకానొక సమయంలో 2 తలంపుల్లో పడిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి, గొర్రెలు మేపుకునేటటువంటి వ్యక్తి, ఏదో ఊరు చివర
మేపుకునేటటువంటి వ్యక్తి ఏం చేశాడంటే చివరికి రాజు స్థానంలో వచ్చి దేవుడు కూర్చొని పెడితే ఈ యొక్క రాజులు యుద్ధము చేసే సమయానికి ఏం చేశాడంటే బెత్షెబా అనే ఒక వ్యక్తిని చూసి మోహించినట్టు మనం చూస్తూ ఉంటాం. బెత్షెబా అనే ఒక వ్యక్తితో పాపం జరిగినట్టు మనం చూసుకోండి. ఇక్కడ రెండవ తలంపులు, సాతాను యొక్క తలంపు అతనిలోనికి వచ్చింది. ఎందుకంటే దేవునితో సహవాసం లేకపోవటం వల్ల ప్రతిరోజు 3 దినములు ప్రార్థన చేసేవాడు, 3 పూట్ల ప్రార్థన చేసేవాడు, 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. కానీ ఏం చేశాడంటే పాపంలో పడిపోయాడు. దావీదుకే అంతటి పడిపోయే స్థానంలో ఉంటే ఈరోజు మనం ఏం చేయాలంటే ఇంకా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు అనేక సోషల్ మీడియా అనేది మన ముందు కనపడతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రూపంలో పాపము అనేక రూపాలను దాచుకుని మన ముందుకు వస్తూ ఉందండి. కాబట్టి దావీదు వలె నువ్వు అప్రమత్తంగా లేకపోతే నువ్వేం చేస్తావంటే దావీదు లాంటి వాడే పడిపోయాడు. మనం ఒక లెక్క అండి. కానీ దావీదు ఆనాడు నా నుంచి పరిశుద్ధాత్మను తీసివేయకమయ్యా అని ప్రార్థన చేశాడు. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుని ఆలయంగా నువ్వు మార్చబడితే నీలో నుంచి ఒక పరిశుద్ధాత్మ వెళ్ళడండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం, ఆదరణకర్త యొక్క సహాయం మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఖచ్చితంగా ఈ 2 తలంపులను మనం జయించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ద్విమనస్కులారా మీ హృదయాలు మీరు సిద్ధపరచుకోండి. 2 తలంపులు మీరు కలిగి ఉండొద్దు, 2 ఆలోచనలు మీరు కలిగి ఉండొద్దు. 2 పడవల మీద మీరు కాలేసి మీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు వెళ్దామని అనుకోమాకండి. మేనేజ్ చేద్దాంలే, ఏం కాదులే, అటువైపు శరీరాన్ని, అటువైపు పాపాన్ని, ఇటువైపు దేవుణ్ణి మేనేజ్ చేద్దాంలే అని నువ్వు మైండ్ నీలోకి వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా సంసోను వలె నువ్వు కూడా అయిపోద్ది నీ పని. దావీదు వలె ఖచ్చితంగా నువ్వు కూడా ఏం చేస్తావంటే పాపంలో పడిపోతావు. దావీదు జీవితంలో ఒక రిమార్క్ ఉందంటే ఈ యొక్క బెత్షెబా అన్నమాట. దావీదు జీవితంలో దావీదు మందిరాన్ని కట్టాలనుకున్నాడు, కానీ కట్టగలిగాడా? ఎప్పుడైతే అక్కడ రక్తాన్ని చిందించాడో, ఉరియా రక్తాన్ని, అతని యొక్క తర్వాతి సంతానం మీదకి, తర్వాత సొలొమోను కట్టాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ యొక్క ఛాన్స్ను దావీదు కోల్పోయాడు. దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఏదో ఒక రూపంలో నిన్ను ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి తగిన సమయంలో నిన్ను హెచ్చించాలని ఆశపడతా ఉంటే మనం ఏం చేస్తున్నామంటే 2 తలంపులు కలిగి వెంటనే పాపంలో పడిపోతూ ఉన్నాం. ద్విమనస్కులారా మన హృదయాలను పరిశుద్ధపరచుకోకుండా మన హృదయంలో వస్తున్న ఆలోచనల్ని, మన హృదయంలో వస్తున్నటువంటి చెడు కార్యాలను, చెడు తలంపులను జయించలేక ఈ లోకం అనే పాప ఊబిలో పడిపోతూ ఉన్నాం. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో కూడా మన అపోస్తుల కార్యంలో 2 వ్యక్తులను చూస్తాం, భార్యాభర్తలని, అననీయ సప్రయ అనే వ్యక్తులు. ఈ అననీయ సప్రయ అనే వ్యక్తులు ఒక పొలాన్ని అమ్మి కొంత డబ్బుని తీసుకొచ్చి ఆ యొక్క దైవజనుడికి ఇద్దామని చెప్పి ఆశపడ్డారనమాట. వీళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేసి కొంత దాచిపెట్టుకొని కొంత తీసుకెళ్ళి దైవ సేవకుడికి ఇచ్చాడు మనం చూస్తూ ఉంటాం. వెంటనే అక్కడ పరిశుద్ధాత్మను మీరు ఎందుకు మోసం చేశారని చెప్పి దైవజనుడు చెప్పగానే ఒకే రోజు అననీయ సప్రయ అయినటువంటి 2 భార్యాభర్తలు చనిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం. వెంటనే ఆమె యొక్క హృదయంలోనికి, ఆ భార్యాభర్తల యొక్క తలంపుల్లోనికి సాతాను యొక్క ఆలోచన ప్రవేశించింది. చూసారా? ఎందుకంటే వాళ్ళ హృదయాలను వాళ్ళు పరిశుద్ధపరచుకోలేదు, దేవునితో సహవాసం లేదు. వాళ్ళలో వెంటనే స్వార్థపూరితమైన ఆలోచన వచ్చింది. వెంటనే ఆ కలహ బుద్ధి వాళ్ళలో రావటం వల్ల వెంటనే ఏం చేశారండి? చివరికి మరణ పాలైపోయారు. కాబట్టి ఈరోజు అననీయ సప్రయ వలె వెంటనే నువ్వేం చేస్తున్నావంటే నువ్వు 2 తలంపుల్లో చిక్కుకొని ఉన్నావా? దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేయాలనుకుంటున్నావా? రహస్యంగా సీక్రెట్గా పాపం జరిగిస్తే ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? దేవుడు ఖచ్చితంగా మనల్ని పరిశోధించి తెలుసుకొని ఉన్నాడని 139వ కీర్తనలో చూస్తూ ఉన్నాడు. మనకు తలంపు పుట్టక మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడంటే ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీతో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ ఆలోచనతో మందిరానికి వెళ్తున్నావు? ఏ ఆలోచనతో దేవుడు మందిరంలో కూర్చుంటున్నావు? ఏ ఆలోచనతో దేవుడిని ఆరాధన చేస్తున్నావు? ఏ ఆలోచనతో దేవుడి యొక్క వాక్యాన్ని వింటున్నావు? ఏ ఆలోచనతో కానుకను వేస్తున్నావు? ఏ ఆలోచనతో నువ్వు అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నావు? ఆ ఆలోచనను దేవుడు చూస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, సెంటర్లో ఉన్నప్పుడు ఒకలాగా నువ్వు జీవించావంటే 2 తలంపులు కలిగి జీవిస్తే నువ్వు ఖచ్చితంగా సాతాను ఊబిలో పడిపోయి, ట్రాప్లో పడిపోయి నిత్య జీవాన్ని కోల్పోతావు.
హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని వాక్య అనుభవ జ్ఞానము కలిగి బుద్ధిపూర్వకంగా మనం పాపం చేస్తే ఖచ్చితంగా నిత్యాగ్ని మన కోసం రెడీగా ఉందని హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు సూటిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంసోను జీవితాన్ని దేవుడు మనకు దృష్టాంతంగా రాసి ఉంచాడు. దావీదు జీవితాన్ని మనకు రాసి ఉంచాడు. అననీయ సప్రయ అనేటువంటి జీవితాన్ని మనకు రాసి ఉంచాడు. అపోస్తులైనటువంటి పేతురు కూడా చివరికి అతనిలో కూడా సాతాను ప్రవేశించి యేసు ప్రభు సాతానా వెనక్కి పొమ్ము అని మాట్లాడిన సందర్భాలు కూడా మనకు కనపడతా ఉన్నాయి. హల్లెలూయా. ఆ వెంటనే ఆ రెప్పపాటులో సాతాను యొక్క మనం ఏం చేస్తున్నామంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. హెబ్రీ 12లో ఏమంటే సులువుగా, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేయమాకండి, సులువుగా చిక్కుపట్టే పాపంలో మీరు చిక్కువద్దు. పాపం ఏ విధంగా ఏం చేస్తుందంటే సింపుల్గా సులువుగా ఏం చేస్తుందంటే పాపంలో పడేస్తుంది. సులువుగా సింపుల్గా ఏం కాదులే, ఏమవుతుందిలే, ఎవరో చూడట్లేదులే అని చెప్పి వెంటనే సింపుల్గా మనం పడిపోతున్నాం. ఆ రెండు తలంపుల మధ్య దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఆ పాపము పరిపక్వమై ఏం చేస్తుందంటే మరణాన్ని కంటుందని యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో నా ప్రియ సహోదరులారా, మీరు రెండు తలంపులు కలిగి ఉండవద్దు, రెండు ఆలోచనలు కలిగి ఉండవద్దు. ఏక మనస్సుతో ఏకాత్మతో ఆనాడు ఆదిమ సంఘములో వాళ్ళు ప్రార్థన చేయగా భూమి కంపించినట్టు మనం చూస్తాం. ఆదిమ సంఘములో మేడగదిలో 120 మంది ఏకముగా కూడి ప్రార్థించినప్పుడు, 3000 మంది ఏకముగా కూడి ప్రార్థించినప్పుడు, 5000 మంది ఏకముగా కూడి ప్రార్థించినప్పుడు, అనేక మంది ఏక మనస్సు కలిగి ప్రార్థించినప్పుడు ఒక రివైవల్ కలిగింది, ఒక ఉజ్జీవం కలిగింది. అక్కడ దేవుడి కార్యం, దేవుడి సూచక క్రియ, దేవుడి అద్భుతం జరుగుతుంది. ఈనాడు నీవు ఉన్న ప్లేసులో, ఈనాడు నీవు ఉన్నటువంటి ఆ ఏరియాలో, నీ కుటుంబంలో నీవు మోకరించి నువ్వు ఏక మనస్సుతో ఏక ఆత్మతో దేవుడి మీద నీ మనస్సు నిమగ్నం చేసి ఎప్పుడైతే ఆరాధన చేస్తావో, ప్రార్థన చేస్తావో, వాక్యం చదువుతావో, సువార్త ప్రకటిస్తావో, ఒక రివైవల్ దేవుడిని ద్వారా తీసుకొని వస్తాడు, ఒక ఉజ్జీవాన్ని దేవుడిని ద్వారా రగిలిస్తాడు, ఒక నూతన కార్యాన్ని, ఒక నూతన సృష్టిని దేవుడిని ద్వారా క్రియేట్ చేసి ఒక నూతన కార్యాన్ని నువ్వు ఆశీర్వదించబడటమే కాకుండా అనేకులను నీ ద్వారా దేవుడు విస్తరింపజేస్తాడు, ఆశీర్వదింపజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజైనా నువ్వు మేల్కొని, ఈ రోజైనా నువ్వు కళ్ళు తెరుచుకొని నీ మనోనేత్రాలు వెలిగించబడి, కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈ చివరి దినాల్లో మీరందరూ రెండు తలంపులు కలిగి లేకుండా ఒకే తలంపు కలిగి మీరందరూ జీవించాలని, దేవుడిచ్చే ఆశీర్వాదములు మీరందరూ పొందుకోవాలని మీ అందరినీ నేను మనవి చేస్తా ఉన్నట్టే కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. కాబట్టి మీ హృదయాలను మీరు శుద్ధిపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి. దేవుని ఒక రాకడ కొరకు మీరందరూ సిద్ధపడండి. హల్లెలూయా. అట్టి విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్ర మహాపరిశుద్ధుడ మహాగణుడ నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు తండ్రి ఈ ప్రోగ్రాం ద్వారా అయ్యా ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడనే వాక్యం ద్వారా మా అందరితో సూటిగా మాట్లాడావు. ఈ ప్రోగ్రాం వింటున్నా, ఈ వాక్యం వింటున్నా ఎందరైతే రెండు తలంపులు కలిగి ఉన్నారు, రెండు ఆలోచనలు కలిగి ఉన్నారు తండ్రి, సంసోను వలె, దావీదు వలె, అననీయ సప్రయ వలె ఎంతమంది రెండు తలంపులు కలిగి జీవిస్తూ ఉన్నారు తండ్రి, అయ్యా వారందరి హృదయాలను ఇప్పుడు తాకండి ప్రభువా. మారు మనస్సు కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ప్రతి డెవిల్ అటాక్స్, డెమోనిక్ హెరాస్మెంట్స్ ఇప్పుడు యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నా. సాతాను తంత్రంలో లయపరచబడును గాక. యేసు నామములో నూతన ద్వారాలు తెరవబడును గాక. మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని, ప్రతి ఒక్క హృదయంలో ఈ వాక్యాన్ని మీరు నాటమని తండ్రి యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆదరించబడితే ఈ యొక్క డివైన్ పవర్ మినిస్ట్రీకి మీరు సహకరించవచ్చు. ఈ కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ప్రార్థన అవసరాలు కూడా తెలియజేయచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.